తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తులతో రెండు పార్టీలలో సీనియర్లకు టికెట్లు గల్లంతయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కు కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో టీడీపీ జనసేన పార్టీ అధినేతలు అభ్యర్థి ఎన్నికపై కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలను జనసేన పార్టీ కోరుకుంటున్న నేపథ్యంలో ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా జనసేన ఖాతాలోకి వెళ్లినట్లు టీడీపీ పార్టీ అనుకూల మీడియాలో కథనాలు రావడంతో ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉంగుటూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులకు టికెట్ లేదనే సంకేతం టీడీపీ అనుకూల మీడియాలో రావడంతో గన్ని వీరాంజనేయులు తీవ్ర నిరసనకు గురయ్యారు. ఒక దశలో కన్నీటి పర్వంతం అయ్యే పరిస్థితి గన్నిలో కనిపించింది. ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశం గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కేడర్ అంతా సంసిద్ధంగా ఉన్న తరుణంలో పొత్తుల పేరుతో ఉంగుటూరు టికెట్ జనసేన పార్టీకి కేటాయించినట్టు వస్తున్న ప్రచారంతో టీడీపీ నాయకులందరూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఉంగుటూరు నియోజకవర్గం అంటేనే గన్ని, గన్ని అంటేనే ఉంగుటూరు నియోజకవర్గం అంటూ ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అడ్డా అని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొంటూ ఎట్టి పరిస్థితుల్లో గన్నికి టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్తులో మూకిముడి రాజీనామాకి కూడా వెనకాడమని టీడీపీ అధినేతకు నాయకులు అల్టిమేటం ఇచ్చారు. పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా 24 సీట్లు ఎక్కడికి చేశారుగా 24 సీట్లు జనసేనకి ఇచ్చారని, ఆ 24 సీట్లలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ప్రజెంట్ గారు వీడియో కూడా కనపడుతుంటే ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుందో చెప్పండి. ప్రజెంట్ గారు తప్పదని వాళ్ళు తీసుకోవాలి వీడియో కదా, దయచేసి ప్రకటించండి. ఎందుకంటే అందరూ బాగా కనపడుతున్నాయి కదా. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా 24 సీట్లు వారికి ఇవ్వటం మనందరం కూడా తెలిసిందే. ఆ విషయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాలు జనసేన పార్టీకి ఇచ్చినట్లు ఈవేళ మన పత్రికల ద్వారా కానీ ఛానల్ ద్వారా కానీ తెలుసుకున్నాం. జనరల్గా మనందరికీ కూడా ఒక పత్రికలో లేదా ఒక ఛానల్లో వచ్చాయన్నీ కూడా మరి ఛానల్ పేరే చెప్పడం బాగుంది, కానీ మన పార్టీకి సంబంధించినటువంటి సమాచారమే కాబట్టి అందరికీ కూడా ఈ వాస్తవాలని చెప్పి అందరూ కూడా నమ్ముతున్నారు. ఆ ఆదిలో భాగంగా మన ఉంగుటూరు నియోజకవర్గం కూడా జనసేన పార్టీకి కేటాయిస్తుందని చెప్పి ప్రకటన వచ్చింది. మార్నింగ్ నాకు 7:08 నేను 6:30 నాకు ఫోన్ స్టార్ట్ అయ్యి, సరే మీరు కంగారు పడుతుంది, నేను ఫోన్లో చూసాక ఫోన్లో చూసి టీవీలో చూసి సరే నాకు కూడా మీలాగే నాకు కూడా బాధ కలిగింది. అయితే ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఉదయం నుంచి కూడా ఒక 200-300 మంది యువత మన మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా వచ్చి ఇదేంటి మరి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనకి సీట్ లేకుండా చేయడానికి జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 7 నియోజకవర్గాల్లో కూడా మన జిల్లాలో కూడా కష్టపడి చూస్తూ ఉన్నారు. మన నియోజకవర్గం కూడా ప్రతి కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. ఈవేళ ఏదైతే అధికార పక్షం ఉందో అధికార పక్షానికి మనమే సరైన డీటెయిల్ అభ్యర్థి అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం కరెక్ట్ ఆవేశంగా కొంతమంది మాట్లాడినప్పుడు నేను చెప్పాను, మనం ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది తప్ప ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు, ఆవేశంతో ఎవరు మాట్లాడొద్దని చెప్పాలి. అందరికీ కూడా నేను చెప్పి కాదు నీటి పెట్టేయాలి. ఇంకా అదే పాల్గొన్న ఏం మాట్లాడినా ఏం బాగోదు. మధ్యాహ్నం మనం నియోజకవర్గ విద్యుత్ స్థాయి సమావేశం పెడదాం. అందులో మీ ఇబ్బందులు కానీ మన ఇబ్బందులు కానీ మన పార్టీ ఇబ్బందులు కానీ అందరూ కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మాట్లాడుకుని గంధాన్ని సొంత నిర్ణయం అంటూ ఏముండదు.
ఊరుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నిర్ణయమే గణాంజలి నిర్ణయం. చెప్తే ఆ మాటను ఫాలో అయితే గణాంజలి మొదలైంది. నాదైతే సొంత అభిప్రాయాలు కానీ నా అభిప్రాయాలు మీ అవసరం కానీ ఇటువంటి ఎక్కడా కూడా జరగలేదు, జరగని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటూ నేను జనరల్గా ఆకాన్ని మాట్లాడాలనుకున్నాను. ముందు ఎందుకు మాట్లాడదామని మాట్లాడిపించిందంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాం. ఇక్కడ ఇష్యూ తెలుగుదేశం పార్టీ జనసేన కాదు. తెలుగుదేశం పార్టీలో మన అందరికీ కూడా మనకు అన్యాయం జరిగింది, గల్లాంజలి గారు సీట్ ఇవ్వలేదు అనే దాని మీద ఈ సమావేశం. దయచేసి ఏ ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ జనసేనపై కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే అది మనకి పక్షమే. అలాగని ఇదేం కాదు, వాళ్ళ గురించి మనకు కనీసం ప్రస్తావన కూడా ఉండకూడదు. వాళ్ళ గౌరవం మనం వాళ్ళకి ఇవ్వాల్సిందే మొదటి. ఎందుకంటే ఇష్యూ వాళ్ళది కాదు, ఇష్యూ మన తెలుగుదేశం పార్టీ. తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ వేల పార్టీ. ఎవరో ఒకళ్ళు ఆహా ఓహో అన్న మళ్ళా ఒక ఆయన గట్టిగా తెలిస్తే మనం తెలిసి అని చెప్పి నేను ఊరుకోరాను నోరు మీద అని చెప్పి అతనికి ఎలాగో చెప్పి మనం అక్కడ ఇచ్చేసి మనందరూ కూడా చదువుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ముందు మీరందరూ కూడా 10 మంది మాట్లాడతారా, 20 మంది మాట్లాడతారా, ఎవరు మాట్లాడినా మీ అభిప్రాయం చెప్పండి. తర్వాత పార్టీని కానీ పార్టీ పెద్దలు కానీ నాయకులు కానీ అధ్యక్షులు కానీ దయచేసి ఎవరు కూడా మాట్లాడితే మనల్ని మనం అవమానిస్తున్నట్టుంటే అందుకంటే మన చెప్పిన సోదరులారా ఎవరు కూడా మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేదా అచ్చెన్నాయుడు గారు ఇంకొకటి ఎవరిని కూడా దయచేసి వ్యక్తిగత మాటలు మాట్లాడకుండా పార్టీ లైన్లోనే ఇదిగో మేము ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాం. మన లైన్ అంతా ఏముంది, ఒకటే లైన్ మన లైన్ అంతా కూడా. నేనైతే చంద్రబాబు నాయుడు గారికి ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఒక అభ్యర్థన చేస్తా ఉన్నాను. మనకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిజంగా కూడా జగన్మోహన్ గారికి లైన్ లో వస్తారు కదా, ఆయన వచ్చి ఆలేదు మనం రేపు పొద్దు ధర్మం కదా, పొద్దులో ఉన్నాం కదా అని అంటాడు. నా మాట ఏంటంటే ఉంగుటూరు నియోజకవర్గం తరఫున పొద్దు ధర్మంతో పాటు గెలుపు ధర్మం కూడా ఉండాలంటారు. గెలుపు ధర్మం పాటించి గెలిచినప్పుడే పొద్దు ధర్మానికి మనం న్యాయం చేసేవాడు అవుతాం. సోదరులారా అమ్మలారా అక్కడ అందరూ కూడా ఒక మీడియా ద్వారా చెప్తాము. పొద్దు ధర్మం మనకి న్యాయం చేయాలని అనుకున్నప్పుడు గెలుపు ధర్మాన్ని సాధిస్తాము. అంటే ముందు మనం గెలిచాకే పొద్దు ధర్మాన్ని మనం పాటించినట్టు ఉంది. పొద్దు ధర్మం పాటిస్తాం కదా అని గెలుపు ధర్మాన్ని పక్కన పెడితే నష్టపోయేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ. అలాగని ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించే ప్రశ్న లేదు, ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడద్దు. నేను ఎందుకు ఈ సమావేశం పెట్టానంటే పొద్దున్న ఆవేశంగా అందరూ కూడా మీ మాటలు కూడా విని ఖచ్చితంగా మన నియోజకవర్గం ఏదైతే ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం మీరు వెళ్ళండి చెప్పి మీరు నాకు ఒక ఆలోచన కానీ ఒక అభయంగా నాకు ఇస్తే తప్పనిసరిగా మనందరి మాటగా కూడా నాయకులతో మాట్లాడటమే కాకుండా రాబోయే రోజుల్లో మనం ఎట్లాగెళ్ళాలి ఎలాగెళ్ళాలనే దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటాకని చెప్పి ఈ సమావేశాన్ని పెట్టి నేను తెలియజేశాను. దయచేసి మళ్ళా చెప్తానండి, జనసేన పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు మాట్లాడటానికి వీల్లేదు. మొదటి. రెండు, మన నాయకుల్ని ఎవరిని కూడా, ఎందుకంటే మన క్రమశిక్షణ గల పార్టీ. తర్వాత ఇవన్నీ ఏంటంటే నేను కొన్ని మాటలు మాట్లాడకూడదు. ఎన్నో సందర్భాలు నామినేషన్లు ఇచ్చాక బీఫారాలు ఇచ్చాక మార్చిన సీట్లు కూడా ఉన్నాయి మన రాష్ట్రంలో. క్యాండిడేట్ ఇచ్చేస్తారు, బీఫారం ఇచ్చేస్తారు, లాస్ట్ లో బీఫారం ఇచ్చేది కూడా క్యాండిడేట్లు మారిన సందర్భాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా అదైన పడవద్దు. మన వాడిని వినిపిద్దాం. పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మం కూడా పాటించాలని చెప్పి ఉంగుటూరు నియోజకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని తప్పట్లతో ఆమోదిస్తారని చెప్పి గెలుపు ధర్మం మనం పాటించినప్పుడు గెలుపు సాధించారు కదా, పొత్తు ధర్మానికి మనం న్యాయం చేసినట్టు. మరి పొత్తుందని మనం ఇచ్చేసి గెలుపు దగ్గర మనం ఏర్పడితే ఆ పొత్తు ధర్మానికి అర్థమే ఉంది. ఇది ఒకసారి ఆలోచించవలసిందిగా ఈ ఉంగుటూరు నియోజకవర్గ విస్తృతమైన సమావేశం ద్వారా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు కానీ జాతీయ ప్రధాన కార్యదర్శి కానీ ఆయన లోకేష్ బాబు గారు కానీ ఒక విజ్ఞాపన ఒక విన్నపం చేసుకుంటూ
తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా పోరాటమే కాకుండా ఏదైతే గెలుపు ధర్మం కావాలని మనం పోరాడుతామో ఆ పోరాటానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా ఎవరు మాట్లాడతారో మాట్లాడవద్దు, స్పష్టంగా మాట్లాడండి, ఎక్కువ మాట్లాడవద్దు. మనకి ఎందుకంటే మీ బాధ ఎప్పుడైతే మనకి బాధ ఎప్పుడు పోతాయి, నా దగ్గర ఉన్న బాధ నా మనసుల నుంచి బయటకు తగ్గేస్తే పోతుంది. అలాగే మీరు ఆ ఇబ్బంది ఏదైనా ఇబ్బంది మీరు ఖచ్చితంగా ఉండి మళ్ళీ మీరు సమానంగా ఉంటారని చెప్పి అప్పటికప్పుడు తప్పించింది తప్ప రెండో కారణం లేదని మీరందరికీ కూడా తెలియజేసుకుంటూ దయచేసి ఒక్క గంటలో మనం ముగిద్దాం. ఒక్కొక్కరు ఎవరైనా మాట్లాడాల్సి ఉంటే వాళ్ళు మీరు మాట్లాడాలని కోరుకుంటాం. పేపర్లో మనకు అయిపోయింది, మనకు వచ్చింది సీట్లు ఖరారు. తెలుగుదేశం పార్టీ తరఫున కొనుగోలు గండి వీరాంజలి గారి సీట్ ఖరారు అయిందని చెప్పి గతంలో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పొత్తులో భాగంగా 6 సీట్లు పశ్చిమ గోదావరి జిల్లా కేటాయించారు, ఖరారు వచ్చింది. ఇంకా అభిషేక్ అధినాయకుల నోటి నుంచి అయితే రాలా. మొన్న రాజమండ్రి రూరల్ గోరంట్ల పుచ్చి చంద్ర గారిని కూడా అలాగైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తే అక్కడ మళ్ళీ ఇరు నాయకులు ఆలోచించి అక్కడ మళ్ళీ కొందరు దుర్గేష్ గారిని కాదని చెప్పి గోరంట్ల పుచ్చి చౌదరి గారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా పొత్తులో భాగంగా జనసేన కానీ మనకి ఏమి ఇబ్బందులు లేవు. ఇక్కడ ఏదైనా ఇబ్బంది అంటూ ఉంటే మన అధినాయకత్వం 7 నియోజకవర్గాలకి అధ్యక్షుడు, మన పార్లమెంట్ ఇన్ఛార్జ్, గతంలో 3 ఎలక్షన్లు చేసినటువంటి మన గండి వీరాంజలి గారిని కనీసం మాట కూడా చెప్పకుండా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారు అధినాయకత్వం అని చెప్పి ఆయన కానీ మన కేడర్ కానీ మనోవేదన గురవుతున్నాం. మనం ఆల్రెడీ 28 పంచాయతీలు రోజుకి 600 మంది 700 మంది కలిసి మనం భారీగా ప్రచారానికి వెళ్తున్నాం. జనాల్లో విస్తృతంగా మన సైకిల్ గుర్తుని మన తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. జనాలు కూడా మెజారిటీ గ్రామాల్లో మనకి బాగా స్వింగ్, ఒక వేవ్ నడుస్తుంది, మంచి వన్ సైడ్ నడుగుతా. ఇలాంటి సమయంలో మరి ఈ నిర్ణయం ఏదైతే అధిష్టాన నిర్ణయం వాళ్ళు నిర్ణయించుకున్నారనుకుంటామో మనం, అది చాలా తప్పు. కష్టపడ్డాడు ఆయన, ఓడిపోయినా ప్రజల్లో ఉండి 7 నియోజకవర్గాలు ఆయన బాధ్యత చూశాడు. మరి అధిష్టానం ఏం ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో తెలియదు. కానీ దయించి ఇందాక చెప్పారు ఇన్ఛార్జ్ గారు, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది మన నియోజకవర్గం. ఇలాంటిని బాధపెట్టం, పార్టీని తోలనాడం, కానీ పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మేము మీ మీద యుద్ధం, పార్టీ కోసమే మీ మీద యుద్ధం చేయవలసిన పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారని చెప్పి దయచేసి అర్థం చేసుకొని మీ సమీక్ష చేసి మళ్ళీ మీరు తెలుగుదేశం పొత్తులో భాగంగా తెలుగుదేశంకి మన సైకిల్ గుర్తుకి మనకి టికెట్ ఇవ్వాలి కన్యాన్యం గారికి అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం కాకపోతే మట్టికి పార్టీ అధ్యక్షుడిగా మరి నేను మా నాయకులతో మాట్లాడి మేము అస్త్ర సన్యాసం చేయవలసి ఉంటుందని చెప్పి సభావేదికలో పార్టీ పదవి ఇచ్చినా ఓపైనా పార్టీ జెండా వదలకుండా చేస్తున్నాను నేను. అలాగే గంగాంజలి గారు 20 సంవత్సరాల నుంచి కొండడి విశ్వనాథ్ గారి టైంలో ఎమ్మెన్ రాజేశ్వరి గారి సీట్ ఇచ్చారు. అప్పుడు కొండడి విశ్వనాథ్ గారు ఎదిరికిచ్చి ఎమ్మెన్ రాజేశ్వరి గారు చేశాం. ఎమ్మెన్ రాజేశ్వరి గారు ఓడిపోయి న్యూయార్క్ వదిలిపోతే న్యూయార్క్ ఎవరో లేని నాయకుడు లేని దిక్కు చూసిన స్థితిలో ఉంటే గంగాంజలి గారు నేనున్నాను అంటూ ముందుకొచ్చి కష్టపడుతూ గత 20 సంవత్సరాల నుంచి 2 సార్లు ఓటమి బాగా నేనున్నానని కోట్లాది రూపాయలు తగలేసుకుని 3వసారి నెగ్గి మళ్ళీ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్న జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టి మనకి న్యాయం చేస్తూ, మరి కార్యకర్తలారా నేను ఉన్నది మాట్లాడుతున్నాను. నేను పార్టీ మనిషిని ముందుగా, తర్వాత గన్ని భక్తుడిని వాదార్థం చెప్తాను. పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ నేను ఒకటి అడుగుతున్నాను ఈ సభాముఖంగా. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు
నారా లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, మీరు గన్నాంజనేయ గారిని పిలిపించి మాట్లాడారా? ఇక్కడ మాకు 4 మండలాలకి 4 మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు. 4 మండల పార్టీ అధ్యక్షులు పిలిపించి మాట్లాడారా? ఇక్కడ ఏమండి, దయచేసి ఎవరో పార్టీ అధినాయకత్వాన్ని విమర్శిస్తే మన గన్నాంజనేయ గారిని కోల్పోతామని సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. నాయకులారా, ఇది మనకి చాలా సంక్లిష్టమైన సమయం. మన నాయకులు విమర్శించద్దు. గన్నాంజనేయ గారు చెప్పారు మన నాయకులు విమర్శించద్దని. మన పోరాటం ధర్మయుద్ధం చేయాలి, పార్టీలో ఉండి ధర్మయుద్ధం చేయాలి. కానీ మన పార్టీని మనం పొడుచుకోకూడదు. మన పార్టీని మనం పొడుచుకుంటే వైసీపీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని నేను అందరికీ సభాముఖంగా కోరుతున్నాను. ఎవరైనా మరి అధినాయకులు గన్నాంజనేయ గారిని ముందుగా పిలిపించి అడగాలి. ఇలా ఉంది పరిస్థితి. నేను 4 ఆంజనేయ గారిని పిలిపించి మీ మండలం, మీ నియోజకవర్గం ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఇద్దాం అనుకుంటున్నానని మరి ఆ నాయకులు పిలిపించి అడగాలి. నేను అడిగాను పొద్దున్న గన్నాంజనేయ గారి కానీ మండల పార్టీ అధ్యక్షులు ఎవరో మాకేం చెప్పలేదన్నారు. మరి నేను సభాముఖంగా కోరేది ఏంటంటే, గన్ని వేళ సైకిల్ గాలి ఎలా వేస్తుందో ప్రతి కార్యకర్త ఆలోచించండి. గన్ని గాలి అలా ప్రతి ఊళ్ళో వేస్తుంది. ఏ ఊరల్లా గన్ని 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 అంటున్నారు. గన్ని గాలి వేస్తుంది. మరి గన్ని గాలి వీసేటప్పుడు గెలుపు గుర్రాన్ని కూడా మనం తోడుకుని వెళ్ళాలి కదా అని అంటున్నాను. కొంతమంది అంటారు మీరు పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా అంటారు. ఖచ్చితంగా పాటిస్తాం. పొత్తు ధర్మాన్ని 100% పాటిస్తాం. అధినాయకుడిది నారా లోకేష్ది, అచ్చెన్నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. కానీ ఇక్కడ కార్యకర్తల మనోభావాలు ఇందాక అన్నాంజనేయ గారు చెప్పారు, గెలుపు అనేది ఉండాలి కదా అంటారు. గెలుపు అనేది లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా? ఆలోచించండి కార్యకర్తలారా. ఇలాగంటున్నాను కాదు, ఇక్కడ గెలుపు గుర్రం ఉంటేనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను ఈవేళ ఈ సభాముఖంగా కోరేది ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారిని మేమందరం పార్టీ మనుషులం, నేనే కాదు ఇక్కడ విచ్చేసిన అందరూ ప్రతి ఒక్కరు పార్టీ మనుషులం. మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు జరుపుతాం. కానీ మీరు ఆలోచన చేయండి. ఇక్కడ అఫీషియల్ గా రాలేదు, మీరు పునరాలోచించండి. ఇక్కడ గెలుపు గుర్రం గన్ని అనేవాడు ఉన్నారు. ప్రతి ఎక్కడికి వెళ్ళినా గన్ని గన్ని అంటున్నారు. ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి, మరలా పునరాలోచన చేయండి సార్. మా కార్యకర్తల మనోభావాన్ని మీరు ఆలోచించిందా? నలిగిపోయాను సార్ 5 సంవత్సరాలు, మళ్ళీ నలగటానికి సిద్ధంగా లేను సార్. ఒక్కసారి మా కార్యకర్తల మనోభావాలను కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గుర్తించి సార్, మిమ్మల్ని దగ్గరించిన మనోభావాల్ని మళ్ళీ ఒక్కసారి మీరు గుర్తించి, మీరు ఐఆర్ఎస్ కాదు సార్, ఐఆర్ఎస్ కాదు, మీరు సర్వే చేసుకోండి. ఇంకా చాలా రోజులు ఉంది, చేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేకపోతే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాక మేమందరం అనవసరమైన సభాముఖంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన కష్టం, గన్నాంజనేయ గారి కష్టం, ఉదయం లేస్తారండి, రాత్రి దాకా ఉంటారండి, నిత్యం ప్రజలు ఉంటాడు ఆయన. గత 5 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి ఇలా తిరిగే వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి ఒక్కసారి అధినాయకుడిని ఒక్కసారి పునరావృతం చేయాలని, మా కార్యకర్తల మనోభావాల్ని, మా అందరి కార్యకర్తల మనోభావాలను గుర్తించి గన్నాంజనేయ గారి సీటు ఇవ్వాలని ఏకగ్రంగా మీరందరూ తప్పట్లేదా ఈ మీరందరూ అసంతరం తెలియజేయాలని కోరుకుంటూ, గన్ని నాయకత్వం, గన్ని నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. అన్నగారు మన గన్ని వీరాంజనేయ గారికి, అలాగే 4 పార్టీ ప్రెసిడెంట్కి, అలాగే విచ్చేసిన స్టేజ్ అలాగే పెద్దందరికి నా నమస్కారం. అలాగే మన ఏమండి కొంచెం స్లో కాకండి, ఓ మాట్లాడండి, లేకపోతే వెనక్కి వెళ్ళిపోండి. ఏమండి నాయకులందరూ నా నమస్కారం. ముఖ్యంగా ఇవాళ మన రాజకీయ భవిష్యత్తు మీద పెట్టుకున్న మీటింగ్ ఇది. మన ఫ్యూచరు ఇది. ఇది 5వ ఎలక్షన్ నేను చేయటం. మనం 20 సంవత్సరాలు, మన 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. మనం చేసింది 5 సంవత్సరాలే. కానీ ఏమండి 5 అసలు అనగానే మనం చేసింది 5 సంవత్సరాలే. 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. మన ఉమ్మటూరు నియోజకవర్గంలో మనం ఎంతో కష్టపడి మన నియోజకవర్గంలో అందరూ నిశ్శబ్దంగా మాట్లాడబడతాయి. మీరు ఎవరు కూడా మాట్లాడద్దండి. మన ఆంజనేయ గారు మనందరికీ, ముఖ్యంగా మనం వెనకబడిన వర్గాలకి దగ్గరగా ఉండే వ్యక్తి మన గన్న వీరాంజనేయ గారు. ఏంటంటే
పార్టీ పోయిన 15 రోజులు మొదలుపెట్టాడు మహానుభావుడు. నేనున్నా అది మన నియోజకవర్గానికి ప్రతి ఇంటికి, ప్రతి డోరు, ప్రతి నాయకుడిని, ప్రతి ఓళ్ళని ఆయన రక్తం చంద్రబాబు నాయుడు తాగారు, మన రక్తం ఈయన తాగాడు, కార్యకర్తల రక్తం. ఏంటంటే ఎవరిని సుఖించకుండా బ్రహ్మాండం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇంతకుముందు కేకేసి కూర్చోబెట్టి నియోజకవర్గాలు మీటింగ్ పెట్టి ఏం చేద్దాం ఏంటిని అడిగేవారు. ఈ టిప్పులు అదేదు చంద్రబాబు నాయుడు సీఎం అయిపోవాలని ఆయనకు ఉంది. ప్రతి వ్యక్తికి పదవి చేయలేని కాంక్ష ఉండదు, ఆయన చేసుకోవచ్చు. గత ఎలక్షన్లో జనసేనకి 10,000 ఓట్లు వచ్చినాయి. 10,000 ఓట్లు వచ్చినాయి. బలమైన సామాజికానికి ఇచ్చి మన బలమైన సామాజికం ఇతను రమణబాబు పోటీ చేశాడు, మా బీసీ నాయకుడు. మా బీసీలు 1,00,000 ఓట్ల పైనే ఉన్నాయి. ఎందుకు ఆయన పడింది ఎన్ని వేలంటే 10,000 ఓట్లు పడినాయి. ఇవాళ అంటే జనసేన నాయకులు విమర్శిస్తాను కాదు, మేము ఫ్యూచర్ చెప్తున్నాం. మేము సీనియర్ కాబట్టి యాదవ్ కూడా ఫ్యూచర్ చెప్తున్నాం. ఇవాళ బలమైన సామాజిక వర్గానికి ఇచ్చిండి మనకి సమానం పోటీగా ఉండి వాళ్ళు కష్టపడి తిరిగి చేసి మనకు మళ్ళీ తిరిగి తెలుగుదేశం కార్యకర్త మళ్ళీ తిరిగి చేసి ఉంటే పోటీగా ఉంది, బాగా చేసి వాళ్ళు బాగా కష్టపడి తిరిగారు, అన్ని చేశారు అని పెడితే మనకి ఇబ్బంది లేదు. కనీసం ఒక్కళ్ళకే ఓటు, ఒక్కళ్ళకే ఓటర్ లిస్టు సొంతం చేస్తారు. ఒక్కళ్ళకి కూడా ఓటర్ లిస్టు అది ఎలాగుంటుందో తెలియదు వాళ్ళకి ఇచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇచ్చేసి మన రాజకీయ భవిష్యత్ ఇవాళ ప్రతి కార్యకర్త రాజకీయ భవిష్యత్ ఇదే. ఇవాళ గన్ని వీరాంజనేయ గారికి కానీ టికెట్ రాకపోతే మన ఫ్యూచర్ అంతా నాశనం అయిపోయింటే, 5 సంవత్సరాలు కష్టపడ్డ ఫ్యూచర్ అంతా నాశనం అయిపోయింటే. మనం ఎన్నో ఆశలు పడ్డాం. ప్రతి గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు మనం గన్ని వీరాంజనేయ గారు 100 హామీలు ఇచ్చాం. నేను ఊళ్ళో హామీలు ఇచ్చా. బలమైన సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక మేము హామీలు ఇచ్చాం. మేము ఉన్నాం. మేము తెలుగుదేశం పార్టీ మా గన్ని వీరాంజనేయ ఎమ్మెల్యే అవుతున్నారు. మేము మీకు చేస్తాను హామీ ఇచ్చి ఇవాళ ఉంగుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీకి గన్ని వేదంటే ఉచ్చపడేది చేసాం. గన్ని వీరాంజనేయ మన నియోజకవర్గంలో అటువంటి పట్టుకెళ్ళి 10,000 ఓట్లు రాని పార్టీకి పట్టుకెళ్ళి 10,000 ఓట్లు రాని వాళ్ళు పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయిపోయి ఇచ్చేసుకుంటే ఆయన ఫ్యూచర్ ఆయన చూస్తున్నారు. మన కార్యకర్త ఫ్యూచర్ ఏంటి చెప్పమండి. ఇవాళ మన కార్యకర్త ఫ్యూచర్ ఏంటి. మనం రాత్రి పగలు తిరిగి ఎవరి స్థాయి కట్ట వాళ్ళు ఖర్చు చేసుకుని మనం వాళ్ళు నుంచున్నాం. గత 15 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో కష్టపడి తిరిగాం. మనం చేసింది 5 సంవత్సరాలే. 5 సంవత్సరం కూడా మన చేతకాల రాజకీయం ఇలా చేయొచ్చని మన కార్యకర్తకి ఏ కార్యకర్త కానీ మన నాయకుడు గన్ని వీరాంజనేయ గారిని తెలీదు. అంతా మన వాళ్ళని చేసాం. ఈ 5 సంవత్సరాల్లో మన 10-20 సంవత్సరాల్లో రాజకీయం నేర్చుకున్నాం. మనం ఇలా చేయొచ్చా రాజకీయం అన్న చేస్తున్నాం. ఈ టైంలో పట్టుకెళ్ళి టికెట్ బలహీన సామాజిక వర్గానికి, బలమైన సామాజిక అయితే ఒక ఆశోడు 10,000 ఓట్లు రాని 10,000 ఓట్లు పవన్ కళ్యాణ్ కలిగితే మనం ఎంత ఇబ్బంది పడతాం. మనం కష్టపడి ఎంత ఇబ్బంది పడతాం మనం ఒకసారి మన ప్రతి కార్యకర్త అర్థం చేసుకోవాలి. ఓడి గన్ని వీరాంజనేయ గారు అంటే ఏమంటే సైలెన్స్ గా ఉన్నాడు, ఒకరు మాట్లాడుకోవాలి. ఇది గ్యారంటీ గన్సార్ట్. ఇది అందరం ఉంటే ఏ గ్రామంలో తేజస్సు నాయకుడు ఆ గ్రామంలో కూర్చుని వాళ్ళు పని చేసుకుని మనం ఉంటే ఎవరైనా సరే ఎవరు వచ్చినా వస్తారు మన దగ్గరికి. అప్పుడే మాకు స్టార్ట్ అయినాయి. మేము ఒకటే చెప్పాం, మా నాయకుడు గన్ని వీరాంజనేయ గారు ఆయన ఏ స్టెప్ తీసుకుని మేము ఆ స్టెప్ తీసుకుంటాం. ఆయన వద్దన్నారు. ఇప్పటికి మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటాం. అన్న ఏంటి వాళ్ళు అడవుడు చేస్తున్నారు ఏంటంటే మనం ఆయన ఏమేంటి మనం గత 5 సంవత్సరాల నుంచి జిల్లాని నియోజకాన్ని మనం కష్టపడి తిరుగుతున్నాం. ప్రతి ప్రోగ్రాం చేస్తున్నాం, బ్రహ్మాండం చేస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్ళాం, ప్రతి ఒక్కో డోర్కి 3 సార్లు తిరిగాం, 4 సార్లు తిరిగాం. ప్రతి వాళ్ళని మనం చేసుకున్నాం. ప్రతి కార్యకర్త ప్రతి డోర్ని ప్రతి వాటర్ని కలుసుకున్నాం. మనం ధీమాగా చంద్రబాబు మనకిస్తాడు, మనం తప్ప వేరేడికి ఇస్తాడని ఆయన అన్నారు. కానీ ఇది మన నాయకుడికి అవమానకరం. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మహానుభావుడు, మరి ఆయన ఏమనుకున్నారు మనకు తెలియదు. ఆయన మన నాయకుడు, ఆయన్ని కానీ ఎవరిని అంటే ఆయన అంటే మనం సరిపోము. ఒకసారి
మనందరం మన వచ్చిన 50 మంది తెలుగుదేశం నాయకులందరూ మన గన్ని వీరాంజలి గారికి ఏ గ్రామం వచ్చినా ఒక తెలుగుదేశం కార్యకర్త కూడా బయటికి రాకోకుండా ఇంట్లో కుటుంబాన్ని ఆయన తెల్లారిపోతే నేను మట్టిని తిట్టుకున్నా మా ఇంటి నేను తిట్టుకున్నాను స్టేజ్ మీద చెప్తున్నా 5 సార్లు ఫోన్ చేశాడు మీటింగ్ ఉంటే ఏదన్నా కొండ వస్తున్నావా బాబు అది అందరూ నిశ్శబ్దంగా ఉంటేనే వాడు అనుభవం చెప్పగలరు. సరే మరి ఇప్పుడు ఎవరు మాట్లాడినా బయటగా ఆగు బయట చెప్పాల్సి చెప్పి ఏకపేరు చేయి పునఃసమీక్షించుకునే ఆలోచన చేసి తిరిగి మనకు గణ్యాయనేయులు గారిని అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అన్నగారు గని వీరాంజలి గారికి అలాగే ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి అగ్రత మహారాజులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున చాలా బాధతో మాట్లాడాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఎందుకంటే మన జరిగిన 15 రోజుల క్రితం ఫస్ట్ రిలీజన్ రోజున గన్ని వీరాంజలి గారి టికెట్ కన్ఫర్మ్ అయిందని ప్రతి ఛానల్లో వేయడం జరిగింది. మరి ఈ రోజున ఒక ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజలి గారు ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పిన క్షణం నుండి ఈ రోజు కూడా కుటుంబాన్ని వదిలి మరి ఆయన వ్యక్తిగత పనులను వదిలి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఇవాళ జిల్లా స్థాయిలో 25 పార్లమెంట్లో ఏలూరు పార్లమెంట్ ని ఒక గొప్ప స్థానంలో పెట్టిన వ్యక్తి గన్ని వీరాంజలి గారు. 25 పార్లమెంట్లో మరి ఏలూరు పార్లమెంట్ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించి అలాగే ఉంగుటూరు నియోజకవర్గాన్ని కూడా ఎక్కడ అభివృద్ధి చేయకుండా ప్రతినిత్యం కార్యకర్తలతో మమేకం అవుతూ గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఉన్నారంటే అది గన్ని వీరాంజలి గారు. మరి ఇవాళ ఎంత దురదృష్టం అంటే మరి సభావేదికగా నేను ఒక మాట చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవాళ సమయం ఆసన్నమైంది. గన్ని అన్న గారు ఇప్పుడు కూడా మనం ప్రశ్నించకూడదు మన పార్టీని అనుకుంటే నిజంగా మనం తప్పు చేస్తాం, మనం మునిగిపోతాం. ఖచ్చితంగా మన పార్టీని మనం ప్రశ్నించాలి. వాళ్ళ ప్రశ్నించకపోతే వాళ్ళకి తెలియట్లా ఇక్కడ గ్రౌండ్ లో జరిగేది ఏంటి, అసలు ఏం జరుగుతుందో తెలియకుండా మరి 20 సంవత్సరాలు నాకు నుంచి ఇది నేను 5-6 ఎలక్షన్ చూస్తున్న అసెంబ్లీ ఎలక్షన్. ఒకప్పుడు 4 మండల పార్టీ ప్రెసిడెంట్ని సమన్వయ కమిటీని పిలిచి ఏంటి మీ అభిప్రాయాలు ఏంటి, మీకు ఇబ్బందులు ఉన్నాయా, మీ అభ్యర్థి ఎలా ఉండడాన్ని నిర్ణయాలు తీసుకుని ఇవాళ చేసేవారు. ఇవాళ గ్రౌండ్ లెవెల్లో మరి ఓ రాబిన్ శర్మ టీమో లేదా ఓ పీకే టీములను పెట్టుకుని కార్యకర్తల్ని గ్రామ స్థాయిలో ఓ మండల స్థాయిలో అందరినీ నిర్వీర్యం చేసేసి వాళ్ళ సొంత రిపోర్టులు తీసుకుని ఇవాళ డబ్బుడు గమ్ముడిపోయి పరిస్థితి కూడా మన పార్టీలో ఉంది. ఎంతో దౌర్భాగ్యం అంటే కష్టపడేవాడికి గుర్తింపు లేకుండా పోతుంది మన తెలుగుదేశం పార్టీలో. ఇవాళ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తన బుద్ధ స్కంధాల పైన వేసుకుని ఎక్కడ ఒక గ్రామంలో కాదు ఒక టౌన్లో కాదు ఎక్కడ కూడా గొడవలు లేకుండా కమిటీలు వేసి అన్నింటినీ ఒక గాడిలో పెట్టిన వ్యక్తి గన్ని వీరాంజలి. అటువంటి జిల్లా అధ్యక్షుడు చేసిన వ్యక్తికి కనీసం సమాచార గౌరవం ఇవ్వకుండా మన పార్టీ అధ్యక్షులు పెద్దలందరూ కూడా మరి దీన్ని పునరాలోచన చేసుకోవాలి. చేయకుండా ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ అభ్యర్థిని ప్రకటించేసి మీరు వేరే వాళ్ళు చేయమంటే అది ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ ప్రతి వార్డులో మనకి ఏజెంట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. నేను విమర్శనం చేయట్లా, ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్తున్నా. మనకి ఇవాళ గ్రౌండ్ లో ఉన్న కెపాసిటీ అటు జనసేన పార్టీకి లేదు,
ఈ రేపొద్దున జనసేన పార్టీ టికెట్ ఇచ్చినా కూడా అదంతా మళ్ళీ పొద్దుస్కందాలు పని గన్ని గారు వేసుకుని చేస్తేనే ఇక్కడ నెగ్గే పరిస్థితి ఉంటుంది. 10,000 వచ్చిన ఓట్లకి 60-70 వచ్చిన మన ఓట్లు దాదాపుగా 60-70 వేల ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు, ఒక ఆషామాషి వ్యవహారం కాదు. అందుచేత మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గన్ని గారికి అన్యాయం అనేది జరిగితే మొత్తం ఉంగుటూరు నియోజకవర్గం ఎవరైనా సరే గ్రామ స్థాయి, వార్డు స్థాయి, క్లస్టర్ ప్రతి ఒక్కరు మూకుమ్మడిగా రాజీనామా చేద్దాం. చేసి మనం తెలుగుదేశం అధినేతకి మా నిర్ణయాన్ని మీరు గౌరవించండి, మా నిర్ణయాన్ని మీరు ఆలోచించండి అని చెప్పిన రోజునే ఆ మళ్ళీ వెనక్కి తీసుకుందాం. అప్పుడు దాకా మన ఖచ్చితంగా సహాయాన్ని చేయాలి, మన గన్ని గారిని మనం కాపాడుకోవాలి. భవిష్యత్తు అనేది గన్ని గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గకపోతే తెలుగుదేశం పార్టీని మర్చిపోతాం, తెలుగుదేశం జెండాని మర్చిపోతారు. ఇది నిజం, రాసి పెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజకీయాల్లో ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండవు. ఇవాళ చూశారు, ఇంత కష్టపడే వ్యక్తికి కనీసం మర్యాద లేకుండా, గౌరవం లేకుండా, అవమానకర రీతిలో చెప్తున్నారు. రేపు ఇదే పరిస్థితి మనకు వస్తుంది. మనకు చెప్పుకున్నాక ఒక పెద్ద ఉన్నాడు, ఆ పెద్ద వాళ్ళకి అన్ని విరంజాలు. ఆ పెద్ద రేపొద్దున ఏ పదవిలో ఎక్కడ లేకుండా ఉంటే మీరందరూ ఆలోచించుకోండి. నేను ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా మీరు అనుకోవద్దు, చాలా బాధతో మాట్లాడుతున్నాను. మనమే ఎంత బాధపడతాం, ఆయన ఎంత బాధపడతాం మీరు ఆలోచించండి. చివరిగా నేను ఒక క్వశ్చన్ చెప్పి విరమిస్తా. ఇవాళ నాలాంటి యువతలో నన్ను ఎంకరేజ్ చేసి ఎదురు పెట్టిన వ్యక్తి గన్ని వీరాంజనేయులు గారు. పొద్దున్నది 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకు వ్యక్తిగతంగా నాకు వస్తున్నాయి. గన్ని వీరాంజనేయులు గారికి టికెట్ లేదంటే ఇది చాలా దారుణం. అసలు ఊరు పేరు లేని వాళ్ళని ఎక్కడి నుంచో తీసుకొచ్చి మన పార్టీ ఇటుపోతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి మనకి. ఇక్కడ 15 సీట్లు ఉంటే 6 సీట్లు కేటాయిస్తున్నారు, అది అధిష్టాన విషయం. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉంగుటూరు అంటే గన్ని, గన్ని అంటే ఉంగుటూరు, ఇక రెండో ఆలోచన లేదు. మీరందరూ కూడా మరి వ్యక్తిగతంగా ఉన్నాయి, పరోక్షంగా అందరికీ ఆయనకి మన సంపూర్ణ మద్దతు నిలుతాం. నేను ఈ క్షణం ఆయనకి ఆ వ్యక్తిగతంగా పార్టీ మీద ఉన్న అభిమానం, ఆయన మీద ఉన్న అభిమానంతో నేను జిల్లా తెలుగుదేశం పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబాలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై గండి, జై తెలుగుదేశం. సుందర్ గారిని మాట్లాడుతూ పోతుంది. సభాధ్యక్షులు, మన అధ్యక్షులు, మన గన్ని గారి గురించి, మన సార్ గురించి 2 ముక్కలు మీతో ముందు మాట్లాడాలనుకుంటున్నాను. నేను 2014లో రాజకీయాల్లోకి వచ్చేది 10-11 సంవత్సరాల నుంచి కూడా నిత్యం సార్ వెంటే ఉంటూ సార్ని చూస్తూ ఉన్నాను. ఆయన ఎంత సౌమ్యులు అంటే ఈ 11 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయన మొహాన నేను ఒక కోపం అనేది ఇప్పటి వరకు చూడలేదు. ఆయనకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా కడుపులో పెట్టుకుని మనతో ఎప్పుడు చిరునవ్వుతోటే పలకరించే వ్యక్తి ఎవరు అనంటే గన్ని వీరాంజనేయులు గారు. నన్ను వ్యక్తిగతంగా కన్న కూతురులాగా నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి ఈ రోజు నేను ఈ స్థాయిలో మన పార్టీలో ముందుకు సాగలుగుతున్నానంటే అందుకు కారణం గన్ని వీరాంజనేయులు గారు. నా కష్టంలో కూడా నా సమస్య ఇదని నేను చెప్పుకుంటున్నప్పుడు నువ్వు నా కూతురు లాంటి దానివి తల్లి, నువ్వేం అధైర్యపడొద్దు అంటూ నేను సర్పంచ్ గా పోటీ చేసి అధికారం లేనప్పుడు ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో పోటీ చేసి నువ్వు ఎంత పోగొట్టుకుని 30 లక్షలు తగలేసుకుని ఉన్నావు, నువ్వు ఏమి భయపడక తల్లి, ఒంటరి పోరాటం చేసావు, నీకు అండగా నేను ఉన్నాను అని చెప్పి నన్ను వెన్ను తట్టి ఈ రోజు నేను ఇంత పార్టీలో ముందుకు సాగగలుగుతున్నానంటే అందుకు కారణం ఏకైక వ్యక్తి మన గన్ని వీరాంజనేయులు గారు. ఈ రోజు 2014 నుంచి 19 దాకా మన నియోజకవర్గంలో చూసుకుంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అని అంటే అది కేవలం ఒక్క మన నియోజకవర్గంలోనే ఎంత అభివృద్ధి చేసింది అది ఒక్క గన్ని వీరాంజనేయులు గారు మాత్రమే. ఏ నాయకుడు కూడా ఇంత అభివృద్ధి ఏ నియోజకవర్గంలో కూడా చేయలేదు. ఈ రోజు మనం ప్రతి గ్రామం కూడా దగ్గర 4 రోజుల నుంచి సార్తో కలిసి మన ఇంటికి మన గన్ని వెళ్తున్నాం.
ఏ గ్రామానికి వెళ్ళినా పోల వర్షంతో బ్రహ్మరథం పడుతున్నారు జనాలు ఈ రోజు మన గన్ని గారికి. ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా కూడా సార్ అక్కడ గ్రామ ప్రజలతో మాట్లాడే తీరు పద్ధతి మీరు చూస్తున్నారు. మీ గ్రామానికి నేను ఇది చేశాను, మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి, ఇవి చేస్తాను అని దమ్ముగా మాట్లాడే దమ్మున్న నాయకుడు ఎవరంటే ఈ రోజు మన గన్ని వీరాంజనేయులు గారు. ఈ రోజు ఏ నాయకుడైనా వాళ్ళ నియోజకవర్గం వెళ్ళి అంత దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారా? మీ గ్రామానికి ఇది చేశాను అని చెప్పుకోగలుగుతున్నారా? మీ గ్రామానికి మళ్ళీ ఇది చేస్తాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? ఎవ్వరూ చెప్పలేదు. కానీ అలా చెప్పగలిగే నాయకుడు ఎవరంటే మన గన్ని వీరాంజనేయులు గారు. అలా చెప్పుకున్న నాయకుడు కూడా మన గన్ని వీరాంజనేయులు గారే. ఈ రోజు అధికారం ఉన్నా లేకపోయినా గత 10 సంవత్సరాల నుంచి, గత ఆయన 20 సంవత్సరాల నుంచి 3 సార్లు పోటీ చేసిన అధికారం లేకపోయినా కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా మేము మామూలుగా విడిగా మాట్లాడుకునేటప్పుడు అనుకుంటూ ఉంటాం ఏంటంటే ఆయనకి అసలు అంత ఓపిక ఎలా వస్తుంది, అసలు ఆయన ఆరోగ్యం ఏమైపోతుంది అని మేము విడిగా ప్రతి కార్యకర్తని కూడా పేరు పెట్టి పిలిచి భుజం మీద చేయి వేసి వాళ్ళ సమస్యను తీర్చుకునే ప్రజా నాయకుడికి ఈ రోజు ఆయన సీటు కోసం మనందరం కూడా పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చిందంటే మనకి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేది లేదని నేను భావిస్తున్నాను. కాబట్టి మనందరం కూడా ఈ కష్టం అది ఆయన కష్టం కాదు, మనందరి కష్టం. ఆయనకి ఈరోజు సీటు ఉందో లేదో మనం అనుమానపడే పరిస్థితి వచ్చిందంటే అది మనందరి కష్టం. ఇది మనందరి కష్టంగా మనందరం కలిసికట్టుగా ఉండి అవసరమైతే మనందరం కూడా పార్టీ ఆఫీస్ కి మనందరం వెళ్ళి మన గౌరవ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మన కష్టం వివరించి, గన్ని గారి పరిస్థితి వివరించి, ఆయన అయితే ఎంత ఈజీగా గెలుస్తారో, ప్రజల్లో ఆయన ఎంత ఉన్నారో అనేది ఆయనకి వివరించి మన సీటుని మనం దక్కించుకోవాలి ఈ రోజు. అందుకు మేమందరం కూడా సార్ మీకు మాట ఇస్తున్నాం సార్, మేమంతా కూడా మీ వెంటే సార్. ఏ పరిస్థితికైనా దేనికైనా కూడా సిద్ధం సార్, దేనికైనా కూడా మేమందరం సిద్ధం సార్, మీ వెంటే ఉంటాం సార్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే. కాబట్టి ఈ రోజు పోరాటం చేసుకునే పరిస్థితి రావటమే మనకి చాలా బాధాకరం. కాబట్టి మనందరం కూడా ఏం మించి అటువంటిది మనందరం ఏడిపించి ఒకవేళ గన్ని వీరాంజనేయులు గారికి మళ్ళీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయాలని మీ అందరూ కోరుకుంటున్నాం. పోటీ చేసి గెలవాలి. మనం గెలిచాం, గెలిచింది అది వాడవలేక మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు కనుక, లేదా మన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా రాజీనామా పార్టీకి చేయాలి. అంతవరకు టికెట్ ఇచ్చే వరకు ఎవరు కూడా పై మీద తెలుగుదేశం కండగా వేసుకోకూడదు, జెండా పట్టుకోకూడదని మీ అందరికీ నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఎందుకంటే నాకు బాధ వస్తుంది. దయచేసి నేను చాలా మాట్లాడాలనుకున్నా కానీ మాటలు రావట్లా. ఎందుకంటే 20 సంవత్సరాలు బట్టి వారిద్దరు అన్నదమ్ములు కూడా ఎంతో కష్టపడి పార్టీని నడిపించారు, మన కష్టాలు తీర్చారు. అటువంటి నాయకుడికి ఇవాళ టికెట్ ఎవరైతే మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు తిట్టకూడదన్నారు, కానీ ఆయన ఏమనాలో నాకే తెలియట్లా, అంత బాధ కలుగుతుంది. దయచేసి మీ అందరూ కూడా మన నాయకుడికి న్యాయం జరగకపోతే ఎవరో కూడా తెలుగుదేశం కండువా కానీ జెండా కానీ మన గ్రామాల్లో ఉంచొద్దని మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పార్టీ అధిష్టానం ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేని స్థితిలో మన ఊటూరు నియోజకవర్గ పార్టీ అంతా ఉంది. ఎందుకంటే క్యాస్ట్ వైజ్ ఈక్వేషన్ కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి కానీ, పార్టీకి పడ్డ ఓట్లు కానీ, ఏ రకంగా ఏ ఈక్వేషన్ చూసినా ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి సీటు ఇవ్వకపోవడానికి కారణం లేదు. అదేవిధంగా పార్టీ అందించిన కార్యక్రమాలు ఏ కార్యక్రమంలో చూసినా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ లో, టాప్ 5 ప్లేస్ లోనే ఉంటుంది మన నియోజకవర్గం. అదేవిధంగా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంతా ఇచ్చినప్పుడు 7 నియోజకవర్గాల్లోనూ కూడా పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చినటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ ఆయన ఎంతో చాకచక్యంగా మరి సరిచేసి ఈ రోజు ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం అంతా కూడా ఒకే మాట మీద అన్ని సీట్లు కూడా మనకి వచ్చేటట్లుగా ఉండే విధంగా చేసినటువంటి మన నాయకునికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. మనందరం కూడా అవసరమైతే ప్రతి ఊరు నుంచి పోస్ట్ గార్డు ఉద్యమమా లేదంటే అందరం కలిపి వెళ్ళడమా? ఎందుకంటే
ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరు నెగ్గితే వాళ్లే అధికారంలో ఉంటారనేది ఎంత వాస్తవమో మన గన్నిని మనం నెగ్గించుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. మనందరం కూడా ఏకతాటి మీద ఉండి ఒకే మాట, ఎవరం కూడా వేరే మాట అనేది లేకుండా ఒకే మాట మీద ఉండి, ఎందుకంటే చెప్పమనండి ఏ కారణం వల్ల ఏ విషయం వల్ల మన పార్టీ సీటు పక్క పార్టీకి ఇవ్వాల్సి వస్తుంది. ఈక్వేషన్స్ పార్టీ పడ్డ ఓట్ల ఫస్ట్ ప్లేస్ లో లేవా మనం, ఇక్కడ ఎంత బలంగా ఉన్నది అనేది అధిష్టానం గుర్తించాలి. మరి ఇంత బలంగా ఉన్న సీట్ ని మరి వేరే ఏ కారణం చేత పెడుతున్నారు అనేది అయితే మనకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా పార్టీ మనకు ఇచ్చిన కార్యక్రమాలు అన్నిటిలోని విజయవంతం చేశాం. ఉంగుటూరు నియోజకవర్గం అంటేనే పార్టీ కార్యక్రమాలు అన్నిటిలోనూ ఐటీడీపీలో బాలానంద్ గారు నెంబర్ 1. మరి ఏ రకంగా చూసినా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో మన గన్ని నెంబర్ 1. మరి అటువంటిప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనల్ని పక్కకు పెట్టే అవకాశం లేదు, ఉండకూడదు. మనందరం కూడా నాయకులు గన్ని పిలిపిస్తే దాని ప్రకారం మనం నడుచుకుంటామని చెప్పేసి నా సూచన ఏంటంటే, అందరం కలిపి అవసరం అయితే పార్టీ నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు అంటున్నారు, రేపు వస్తే మేము అందరం కూడా రెడీగా ఉన్నాం. మీరు ఏం అవసరం లేదు, ఒక పిలుపు ఇవ్వండి. గ్రామాన ప్రతి కార్యకర్త కూడా బయలుదేరి మేము వెంట వస్తాం. మేమంతా మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి ఆఫీసు ముఖ్య నుంచి అక్కడే తేల్చుకున్నాం. నియోజకవర్గం టికెట్ డిక్లేర్ చేయకముందే మనందరం వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి రాగానే మరో మాటకు అవకాశం లేకుండా మనం అందరం ఒకే మాట మీద ఉండి కార్యకర్తలు అందరం కూడా ఎవరి వాహనాలను పెట్టుకుని మేము వస్తాం. మీరు ఏ విధంగా ఒక పిలుపు ఇవ్వండి అని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మాకు బాగా బలంగా ఉన్న పార్టీ సెంటిమెంట్ పరంగా మళ్ళీ రేపొద్దున దెబ్బతింటే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎవరు ఉండలేం. అటువంటి పరిస్థితుల్లో ఉంగుటూరు నియోజకవర్గంలో ఎవరైతే నెగ్గుతారో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఎంత సత్యమో, మనం గన్ని వీరాంజనేయులు గారిని మన అభ్యర్థిగా నిలుపుకుని మనందరం కూడా డెఫినెట్ గా నా విజ్ఞప్తి అయితే ఒకటే, మీరు ఒక పిలుపు ఇవ్వండి. మొత్తం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు అందరం కూడా మీ వెనకాల మేము వస్తాం. మీరు బల నిరూపణ కాదు, మీరు తీసుకెళ్లి అక్కడ మనం అంతా ఏ మాట మీద ఉన్నాం, ఎందుకు చెప్తున్నాం, ఏ ఈక్వేషన్ తీసేస్తున్నారు అనేది అచ్చెన్నాయుడు గారితో మాట్లాడమన్నా రెడీ, మేము ఎవరితో మాట్లాడమన్నా మేము మాట్లాడతాం. మీరు అవసరం లేదు, మీరు మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ మాకు మాట్లాడే అవకాశం ఇప్పించవలసిందిగా మిమ్మల్ని సభాముఖంగా కోరుకున్నాం. అచ్చెన్నాయుడు గారు ఎవరైనా సరే రేపు ఏ నియోజకవర్గం మిమ్మల్ని అడుగుతున్నాను, ఉంగుటూరు నియోజకవర్గం ఉన్నదల్లా ఒకే గ్రూపు, గన్ని గ్రూపు, ఏకతాటి మీద నియోజకవర్గాన్ని నడుపుతున్న వ్యక్తి ఎవరంటే గన్ని వీరాంజనేయులు గారు. జిల్లాలో గ్రూపులు లేని నియోజకవర్గం మన ఉంగుటూరు నియోజకవర్గం ఏకతాటి మీద నడుపుతున్న వ్యక్తి గన్ని వీరాంజనేయులు గారు. ఈ విషయం మీడియా సోదరులు ఇక్కడికి వచ్చిన నాయకులు అందరూ గుర్తించాలని, అధినాయకత్వం గుర్తించి గ్రూపులు లేకుండా అందరినీ సమన్వయపరుస్తూ ఏకతాటి మీద కార్యకర్తల్ని మమ్మల్ని నడుపుతున్న వ్యక్తికి సీటు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎప్పుడు కూడా బాధలేదు, కానీ ఇవ్వాలి టికెట్ ఇవ్వలేదని ఆయన ముఖంలో బాగా చూసి నిజంగా నాకు కళ్ళంతా నీళ్ళు వచ్చి ఏం చెయ్యాలన్నది అర్థం కాల. కానీ అన్నయ్య గారు మీరేం ఐశ్వర్యం పడద్దు, మీకు చెప్పా చేయకంట మీరు ఒక జిల్లా ఇన్ఛార్జిగా మీరు ఉన్నారు. ఆంజనేయులు గారు మిమ్మల్ని పిలిచి ఇదిగో ఇలా చాలా పోటీగా ఉంది, ఈ టికెట్లు మీకు ఇవ్వలేకపోతున్నాం, మీకు నేను ఏదో చేయగలుగుతాను లేకపోతే చేయలేకపోతున్నామో మీరు ఏమనుకోద్దని ఒక మాట చెప్పి మిమ్మల్ని ఒప్పించి మీకు ఈ నిర్ణయం తీసుకుంటే మీ బాధే మా బాధగా ఉందో మేము ఆనందంగా ఆలోచించేవాళ్ళం. కానీ మీకు ఆ విషయం కూడా చెప్పకుండా మీకు అన్యాయం చేశాడు కనుక మా మనసులో మాట మేము ఏం చెప్తున్నామంటే, మొత్తం మీరు ఆ మొత్తం పసుపు తీసేయండి, డిసైడ్ గా ఇండిపెండెంట్ గా రండి. మీ 10 మంది ఇప్పుడు ఎలా తిరిగారో అలా తిరిగి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మీరు తీసుకుంటాం. ఏం చేద్దామంటే మీ బాధ మా బాధ, మీ ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్నాం, మీరు మమ్మల్ని నమ్ముకున్నారు. మీ చంద్రబాబు నాయుడు నమ్ముకోవాలా, మా చంద్రబాబు నాయుడు చేయాలా, లేదంటే మా ప్రతి ఊరు గ్రామంలో చేయాలంటే మిమ్మల్ని అడిగితే మీరు మాకు చేశారు. ఒక సిమెంట్ రోడ్డు అవ్వలేదు, ఇంకో పెన్షన్లో ఉంటాయి, ఆయన చేయడం కాదు, మీరే మాకు చేశారు కనుక మీరే మాకు ఇది అంతే తప్ప మాకు చంద్రబాబు నాయుడు సంబంధం కాదు. మీరందరూ కూడా ఎమ్మెల్యే గారి మీద అభిమానుల మీద వస్తే చేసేస్తండి, చంద్రబాబు నాయుడు మీద వస్తే తెలుసండి. ఎందుకంటే ఈ ఆలోచనగా మాట్లాడుతున్నాను కాదు, అన్నయ్య గారు మనకి దైవం. ఎందుకంటే ఏదంటే మన కష్ట సుఖాల్లో ఆదుకునే వ్యక్తి ఈయన. ఒక పోలీస్ స్టేషన్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఇంకొక ఏదంటే అన్నయ్య గారు మాకు ఈ సంస్థ ఉందంటే, మా ఊరికి సంస్థ ఉందంటే ఆదుకునే వ్యక్తి మీరు.
మాకు చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ ఉద్ధరించలేదు, లోకేష్ వచ్చి ఉద్ధరించలేదు. ఏదైనా సమస్య ఉంటే మీరే ఉద్ధరించారు, ఏ సమస్య ఉన్నా మీరే చేశారు కనుక మాకు ఇవాళ మీరే కావాలి. మీ జిల్లా నాయకత్వంలో జిల్లాలో నామినేట్ పోస్టులు ఉన్నవాళ్ళు కానీ, నియోజకవర్గంలో నామినేట్ పోస్టులు ఉన్నవాళ్ళు కానీ, మండలంలో నామినేట్ పోస్టులు కానీ, మన 4 మండలంలో మొత్తం అందరూ కూడా మూకొమ్ముడికి రాజీనామా చేసి ఈ దెబ్బ ఏంటో చంద్రబాబు నాయుడికి తెలియాలి. అబ్బా దెబ్బ ఇదిరా అని అది పిలిచి మళ్ళీ ఇది పిలిచి ఆయన గారు మీరు ఏదో పొరపాటు చేసాం, మీ టికెట్ మీకే ఇవ్వాలి అని పిలుచుకుని మనం పోరాడాలని మీరు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఎంతకంటే ఎక్కువ 2 నిమిషాలు మాట్లాడమన్నారు కనుక ఈ సభాముఖంగా నేను ముగిస్తున్నానని మీ అందరికీ ఊహించి మన అన్నయ్య ఏమైనా సరే 10 నిమిషాలు సైలెన్స్ ఉండే. మనం ఒక ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు దాకా అందరూ చెప్పారు ఎన్నో మాటలు, సినిమాలతో ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా గ్రామాల్లో ఉన్న వాటి గురించి ఆయన చిరునవ్వుతో తిరుగుతూ ఇవాళ ఇక్కడ విజయ పదంలో ముందుకెళ్తున్నాడు. కానీ లోకేష్ గారు కానీ, మరి అచ్చెన్నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి నాదేండ్ల మనోహర్ గారు కానీ ఒక్కసారి వీళ్ళ 5గురు కూడా ఒక్కసారి ఆలోచించి పునర్పరిశీలించి ఈ ఉంగుటూరు నియోజకవర్గ పరిస్థితి ఏంటని చెప్పని అలా ఆలోచింపచేసి మరొకసారి ఈ ఉంగుటూరు నియోజకవర్గం గురించి ఆలోచించి గన్ని వీరాంజనేయులు గారికి టికెట్ ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మా డిమాండ్ కాదండి, ఓన్లీ రిక్వెస్ట్ మాత్రమే. ఈ రిక్వెస్ట్ ని నియోజకవర్గ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అవసరమైతే మీరు ఒక్కసారి మళ్ళీ ఎంక్వైరీ చేసుకోండి, ఇంకా టైం ఉంది కాబట్టి మరొకసారి మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా కోరుకునేది గన్ని ఉంగుటూరు అంటే గన్ని. ఆ విధంగా మేము ప్రయాణం చేస్తాం. మీ గీత దాటి మేము బయటికి వెళ్ళాం, చంద్రబాబు నాయుడు గారి గీత దాటి మేము బయటికి వెళ్ళాం. కానీ మరొకసారి మళ్ళా పునర్పరిశీలించి ఇక్కడ టికెట్ ఎవరికిస్తే గెలుపుకోరం అవుతుందని చెప్పని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, అచ్చెన్నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, నాదెండ్ల మనోహర్ గారికి కానీ, ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా మొరను ఆలకించి పునర్పరిశీలించవలసిందిగా కోరుచు మా గన్ని వీరాంజనేయులు గారిని ఇక్కడ ఎమ్మెల్యే చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పని సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయ మరి సంతోషం. మీ అందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా నా మీద అభిమానంతో వచ్చి ఖచ్చితంగా మరి ఉంగుటూరు టికెట్ మనకే ఇవ్వాలని చెప్పి మీరంతా కూడా మద్దతు తెలిపినందుకు సంతోషపడుతూనే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా, లేకపోతే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు కూడా కొన్ని పరిమితులను మాట్లాడటానికి, బహిరంగంగా కొన్ని మాట్లాడలేను. కానీ మంచి మేమంతా కూడా కట్టుబడి ఉంటామని చెప్పి ఏదైనా చెప్పారో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా పెద్దలైతే పాదాభివందనం, చిన్నవాళ్ళైతే అభివందనం చెప్పుకుంటూ అందరికీ కూడా, ఎందుకంటే ముందే చెప్పాను నేను, ఈ సమావేశం ఈరోజు ఏర్పాటు చేయకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం వచ్చేదని పొద్దున్న నాకు భయం వేసేది. ఎందుకంటే కొంతమంది కుర్రోళ్ళు ఆవేశంగా మాట్లాడి ఏదో కొద్దిగా, ఎందుకంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి. దానికి మళ్ళా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడి పదవి నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు నా నియోజకవర్గంలోని ఇటువంటి సమస్యలు ఉంటే మరి ఆయన నువ్వేలా చేస్తే రేపు నువ్వు కంట్రోల్ చేయలేకపోతే మరి మిగతా చోట్ల ఎలా ఉంటుందని ఆయన చేత కూడా నేను మాట అనిపించుకుంటానన్న భయంతో సరే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయండి, మీ ఇబ్బందులన్నీ కూడా చెప్పండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను కూడా అక్కడ కూడా ఒక మంచి ప్లేస్ లో ఉన్నాను కాబట్టి తప్పనిసరిగా మన ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ నిర్ణయం మన నిర్ణయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మళ్ళా చెప్తాను, ఇక్కడ మన వాళ్ళందరూ కూడా ఎవరికి వెళ్ళి ఈ సోషల్ మీడియా ఒకటి మనకి చాలా ప్రమాదకరం. దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో అంతా కూడా మరి చేద్దాం. ఈ సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో అంత కూడా చేద్దాం. మీరు బయటికి వెళ్ళిపోయి అక్కడ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మెసేజ్లు పెట్టిపోతే రేపు రాబోయే రోజుల్లో
తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే ఎంత ఇబ్బంది పడతామో ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఒకసారి మనం అంతా కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా మీరంతా కూడా ఏదైతే మీ బాధ కానీ నా బాధ కానీ నా బాధ మీ బాధగా భావించి మీరైతే అభిప్రాయం వినిపించారో మరి నియోజకవర్గం అంతా కూడా మేము రాజీనామా చేసేస్తున్నామని చెప్పి అంతా కూడా లెటర్లు కూడా నచ్చికిచ్చిన సందర్భంలో ఎవరు కూడా రాజీనామాల జోలికి రాజీనామాల విషయాలకు కూడా మీరు వెళ్ళొద్దని తప్పనిసరిగా మన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక మంచి పాయింట్ ఒక ఇద్దరు సోదరులు చెప్పారు. మనది సెంటిమెంట్ నియోజకవర్గం ఉంగుటూరు, ఈ సెంటిమెంట్ ని కూడా మనం కాపాడాలన్న ఒక ఆ విషయాన్ని కూడా నేను పెద్ద దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్లడమే కాకుండా ఎందుకంటే పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మం కూడా పాటించాలని చెప్పి ఉంగుటూరు నియోజకవర్గం తరఫున మనం ఎవరిని కూడా విమర్శించొద్దు. దయచేసి ఎవరు కూడా జనసేన పార్టీనో జనసేన నాయకులను పవన్ కళ్యాణ్ గారినో ఎవరినైనా విమర్శిస్తే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కూడా ఎవరు కూడా ఏ విధమైన కామెంట్లు చేయొద్దు. ఖచ్చితంగా మనకి న్యాయం జరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పి నేనైతే పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. అందరూ కూడా ఎవరు కూడా ఏ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు పనులు చేయకుండా పార్టీకి ఇరు పార్టీల మైత్రికి కూడా భంగం కలిగించిన విధంగా మాట్లాడాలని. ఎందుకంటే ఈవేళ మనం మీటింగ్ పెట్టాం అంటే కొంతమంది బాధ ఉంటుంది, అరే వాళ్ళు ఏంటి అలా పెట్టేది అని చెప్పేసి. కానీ ఈ మీటింగ్ నేను పెట్టకపోతే పొద్దున్న మన వాళ్ళందరూ కూడా నాకు ఆఫీస్కి వచ్చి నా మీద రివర్స్ అయిపోయారు. మీరెవరు కూడా మీరు మా మాట మీరు ఒకసారి కూడా వినరా అని. సరే మీరు పెట్టండి, నేను వచ్చి మీ బాధ వింటాను. ఎక్కడా కూడా మన పార్టీ క్రమశిక్షణకు లోబడి మన భావ వ్యక్తీకరణకు మన పార్టీలు కూడా అవకాశం ఉందని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారం మీరందరూ కూడా మాట్లాడి నియోజకవర్గంలో కూడా ఎవరు కూడా రాజీనామాలు కానీ ఇటువంటి కానీ ఎవరు కూడా ఏం చేయొద్దు. తప్పనిసరిగా ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తా ఉన్నాం. పార్టీ పెద్దల దృష్టిలో కూడా ఉంది. తప్పనిసరిగా మరొకసారి మీరు పునఃపరిశీలించిందంటే పునఃపరిశీలించకపోయే అవకాశం లేదు. ఖచ్చితంగా మళ్ళీ పునఃపరిశీలిస్తారని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తెలుగుదేశం పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంత బ్రహ్మాండంగా మరి నా వైపు ఉండి నా కష్టాన్ని గుర్తించి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో కనుక న్యాయం జరగకపోతే మేమంతా కూడా ఇబ్బంది పడతామని ఏదైతే మీరంతా కూడా నాకు మద్దతు ఇచ్చారో ఆ మద్దతు ఇచ్చినందుకు మీరందరికీ కూడా హృదయపూర్వకంగా అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కొన్ని మాటలు బయట మాట్లాడకూడదు, మాట్లాడలేను. అవసరమైతే మాట్లాడదాం, అది అప్పుడే వెనకాడడం. మన అవసరం అయినప్పుడు మాట్లాడదాం, మటుకు ఎట్టి పరిస్థితులు కూడా వెనకాడడం. ఖచ్చితంగా మరి మనకు న్యాయం జరిగేటువంటి పొత్తు ధర్మంతో పాటు గెలుపు ధర్మం కూడా పాటించాలని ఏదైతే ఉంగుటూరు నియోజకవర్గ మరి విస్తృత స్థాయి సమావేశం మనకి ఈ యొక్క తీర్మానం చేసిందో ఈ తీర్మానాన్ని ఖచ్చితంగా మరి పైవారికి పంపించి రాబోయేది రేపు శివరాత్రి కాబట్టి ముందుగా అందరికీ కూడా మరి శివరాత్రి రోజు రేపు పండుగ కాబట్టి ఎల్లుండి ఒకసారి మన అందరం కూడా ముఖ్య నాయకులతో కూర్చొని భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా మనం ప్రకటించుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే చాలా మంది నేను ఆవేశంగా మాట్లాడలేదు ఆంజనేయులు గారు, లేకపోతే ఆయన బాగా చాలా ఇంకా మెత్తగానే మాట్లాడుతున్నాడు, ఎంత ఇబ్బంది పెట్టినా సరే మీరు ప్రాబ్లం వచ్చేస్తున్నారు అని చెప్పి కనుక మీరు ఎవరైనా అనుకుంటే పొరపాటు. దయచేసి అటువంటి విషయాల జోలికి ఎవరు వెళ్ళొద్దు. మనం మాట్లాడతాం కూడా వేదికలు ఉన్నాయి కాబట్టి ఆ వేదికల ద్వారానే నేను మాట్లాడతాను. ఖచ్చితంగా మరి రేపు ఊరుకుని ఎల్లుండి మళ్ళా నియోజకవర్గ ముఖ్య నాయకులతో మనం మాట్లాడుకుని భవిష్యత్ అంతా కూడా మనం ఎట్లుండాలి, పార్టీని కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే టీడీపీ జనసేన పొత్తులు కానీ మనం అంతా కూడా కలుసుకుని ఎలా వెళ్ళాలని దాని మీద ఎల్లుండి మనం వెళ్తమే కాకుండా మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా న్యాయం చేయడానికి న్యాయం చేసుకునే మార్గం మనం అంతా కూడా చూసుకోవడానికి కలిసికట్టుగా ముందుకెళ్దామని ఎంత తక్కువ సమయంలో ఇందాక నేను 12 గంటలకు అనుకున్నారు. ఎందుకంటే ఎవరు వేళ మీటింగ్ వద్దన్నా నేను వినలా, చాలా మంది వినలా. సరే ఇబ్బంది కలిగి ఇంత తక్కువ సమయంలోనే 2 గంటల్లోనే మరి ఇంతమంది కార్యకర్తలు ఇలా వచ్చి మీరంతా కూడా మద్దతు చెప్పినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులందరికీ కూడా ఎక్కడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీడియా సోదరులు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా పార్టీలకు ఉభయ పార్టీలకు కూడా మీరు ఇచ్చి నిజమైనటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉభయలు కలిసేటువంటి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకునే దిశగా మీ మీడియా సలహాలు కూడా పార్టీలకు ఇవ్వాలని చెప్పి మీడియా సోదరులను కూడా కోరుకుంటూ మరొకసారి మీ నిర్ణయాన్ని అంతా కూడా అధిష్టానానికి తెలియజేసి ఎల్లుండి మళ్ళా మన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించుకుందామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ
మరొక్కరికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. జోహార్. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పొత్తులో జనసేన పార్టీకి మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి 24 సీట్లు ఇచ్చినటువంటి సందర్భం అని ఈవేళ వార్తా కథనాలు వచ్చినటువంటి సందర్భంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉంటే అందులో 6 స్థానాలు జనసేన కేటాయిస్తున్నట్లు, అలాగే మరి మా ఉంగుటూరు నియోజకవర్గాన్ని కూడా జనసేన కేటాయించినట్లు మరి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఒక జిల్లాకు అధ్యక్షుడిగా ఉండి ఈ ఉంగుటూరు అంతా కూడా మరి మనకు సెంటిమెంట్ సీట్, ఇక్కడ ఎవరైతే గెలుస్తారో అదే పార్టీ అధికారంలో ఉంటుందని ఒక సెంటిమెంట్ ఉన్న విషయం కూడా పార్టీ దృష్టిలో ఉండి ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా మండల పార్టీ అధ్యక్షులు కానీ, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కానీ, బూత్ ఇన్ఛార్జిల, యూనిట్ ఇన్ఛార్జిల, క్లస్టర్ ఇన్ఛార్జిల, మహిళా సోదరీమణుల అన్ని పదవుల్లోనూ పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో అన్ని పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మరి ఈ సీటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి తెలుగుదేశం పార్టీకి ఇచ్చి తీరాలి అని చెప్పి. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, AC ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.